నాకు అర్థం కానిది ఏంటంటే, మనలో చైతన్యం చచ్చిపోయిందా? అడగడం చేత కావట్లేదా? మాట్లాడటానికి మతాలు అడ్డొస్తున్నాయా? ఎందుకు బాధ్యతాయుతంగా అడగలేం? మనం ఎవరిని దూషించక్కర్లా, ఎవరిని నిందించక్కర్లా. 140 కోట్ల జనాభా ఉన్నాం. ప్రపంచమంతా లెక్కేసుకుంటే 200 కోట్ల మంది ఉంటారు భారతీయులు. అందరూ కలిసి తలా ఒక ప్రశ్నేస్తే అప్పుడు యెమెన్ ప్రభుత్వం కానీ, హౌతీలు కానీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాదా? నిమిషప్రియ ఉదంతంలో వాడు ఎవరైతే మర్డర్కి గురయ్యాడని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబం ఏముంటుంది? షరియా చట్ట ప్రకారం ఆమెకు శిక్ష పడాల్సిందే, మేము బ్లడ్ మనీ తీసుకోమంటుంది. అసలు బ్లడ్ మనీ ఎందుకు నాకు అర్థం కాలేదు. అమ్మాయికి పెళ్ళై విడాకులు ఏమైనా జరిగిందా? అమ్మాయి క్రైస్తవురాలు, వాడు పెళ్లి ఇప్పుడు ఆ చచ్చిపోయిన అతను ముస్లిం. అతను ఏ పాయింట్ మీద ఈ అమ్మాయిని బలవంతంగా తన దగ్గర అట్టు పెట్టుకున్నాడు? భర్త ఉన్నాడు, పిల్ల ఉంది, అప్పటిదాకా అక్కడ కాపురం చేసి వెళ్ళారు. జస్ట్ కేరళ వెళ్ళి ఈ అమ్మాయి ఒక్కతే వెనక్కి వచ్చింది. వెంటనే ఈ అమ్మాయి అతని పెళ్ళాం ఎట్టయిపోతుంది? భర్త ఉండగా, పిల్ల తల్లి ఉండగా ఎట్లా ఇతని భార్య అయిపోతుంది? చివరికి ఆ భర్తతో బిడ్డతో కలవనీయకుండా చూడటం నా మత సంప్రదాయం ప్రకారం అని ఎట్లా అంటాడు? ఏ విధమైనటువంటి మత ధర్మం అది? ఏ విధమైన వైవాహిక ధర్మం అది? ఏ మత చట్టం ప్రకారం ఉంది అది? ఏ మత ధర్మం ప్రకారం ఉంది? వేరే వాళ్ళ పెళ్ళాన్ని లాక్కోవడం, వేరే మతానికి సంబంధించిన అమ్మాయిని లాక్కోవడం ఏ విధమైనటువంటిది? పోనీ పెళ్లిగాని అమ్మాయిని లాక్కుని బలవంతంగా హింసించి పెళ్లి చేసుకుంటున్నారంటే అదొక రాక్షసత్వం. సరే, అయినా దాన్ని యాక్సెప్టబుల్ వాళ్ళ మతాచారం ప్రకారం. కానీ ఇక్కడ పెళ్ళైన అమ్మాయికి పోనీ భర్తకు విడాకులు ఇవ్వలేదే, అమ్మాయిని తీసుకుని ఇటు బలవంతంగా నా పెళ్ళామని చెప్పి పట్టి పెట్టుకుంటే ఏం చేయాలి అమ్మాయి? ఆ దేశంలో చట్టం లేదు. ఆ దేశ చట్టం ప్రకారం ఇట్లాగా చివరికి అమ్మాయి ఆడి చెర నుంచి తప్పించుకోవడానికి చంపేయాలనుకోలే, మత్తి చెల్దాం అనుకుంది. లేకపోతే పీక కోసేసి వెళ్ళేది కదా, నర్సు కదా. కానీ మత్తి చెల్దాం అనుకుంది, వాడు చచ్చాడు. అలాంటి రాక్షసుడు చస్తే రాక్షసుని చంపినటువంటి వీరవనితిగా ఆమెను కీర్తించాల్సింది పోయి, రాక్షసుడి బాధల నుంచి విముక్తైన బాధితురాలుగా చూడాల్సింది పోయి ఆమెను బాధితురాలుగా చూడొద్దు అని చెప్పేటటువంటి ఇదేం రాక్షసత్వం? ఎక్కడ జరుగుతున్నది? మనం ప్రపంచం వెతుకుపోతున్నాం మనం.